గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో అధికార పక్ష కూటమి పార్టీలైన తెలుగుదేశంను, జనసేనను, బీజేపీని ఒక మీమ్ అయితే సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో, అట్లాగే ఆఖరికి డీజే సాంగ్లో కూడా ఈ మీమ్ అయితే తెగ ఇబ్బంది పెట్టేది. ఈ మీమ్కి రేపటితో అయితే స్వస్తి పలుకుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే రేపటి నుండి తల్లికి వందనం పథకం అధికార పక్ష కూటమి పార్టీ అయిన తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో అమలు చేయబోతున్నాయి. అప్పట్లో పాలకొల్లు ఎలక్షన్ ప్రచారంలో అయితే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అయిన రామానాయుడు గారు అప్పట్లో తల్లికి వందనం స్టేట్మెంట్ అయితే ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. మీకు 15,000, మీకు 15,000. ఆయన ఉద్దేశం ఏంటంటే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు అయితే ఆ తల్లుల అకౌంట్లోకి జమ చేస్తామని అప్పట్లో స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఆ స్టేట్మెంటు అదే తల్లికి వందనం. ఈ తల్లికి వందనం పథకం కూటమి అధికారంలోకి వచ్చాక చాలా లేటుగా అయితే అమలు చేస్తుందని చెప్పవచ్చు. విషయం వలన రామానాయుడు అప్పుడులో ఇచ్చిన స్టేట్మెంట్ అయితే ఒక మీమ్గా వాడి అధికార పక్షంపై ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ అయితే ప్రతిసారి ఇబ్బంది పరిస్థితుల్లో అయితే నెట్టేది. రేపు అనగా జూన్ 12వ తేదీన నూతన విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యే సమయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారి సమక్షంలో సుమారు 67,27,127 విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి సుమారు 8,745 కోట్లు అయితే జమ చేస్తున్నట్లయితే సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.